సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు అలవాటే. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి సంక్షోభాలను, సవాళ్లను ఎన్నిటినో ఎదుర్కొన్నారు, సరిచేశారు, అధిగమించారు, కొత్త అవకాశాలు సృష్టించారు. అయితే గత 5 ఏళ్లు జగన్ పాలన చూసిన తర్వాత 2014లో చేసిన తప్పులు మళ్లీ రిపీట్ చేయకూడదంటున్నారు. ఇంతకీ చంద్రబాబు ప్రభుత్వం ముందున్న అతి భారీ సవాళ్లేంటి? వాటిని ఎలా పరిష్కారం చూపబోతున్నారు? సంపద సృష్టి ఎలా చేయబోతున్నారు? సంక్షేమం, అభివృద్ధి రెండిటిని ఎలా డీల్ చేస్తారు? చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు సరికొత్త సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, భారీ సవాళ్లు ముందున్నాయి. పగ్గాలు చేపట్టడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే ఏపీ పునర్నిర్మాణమే కలవరపరిచే అంశం. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను ఆగమాగం చేసేశారని టీడీపీ అంటోంది. ముందు ఈ వ్యవస్థలను సెట్ చేయడం, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం, ముందుగా రాజధాని అమరావతిని పూర్తి చేయడం, ఆంధ్ర జీవనాడిగా ఉన్న పోలవరాన్ని కంప్లీట్ చేయడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడం, రైల్వే జోన్ తీసుకురావడం, ప్రత్యేక హోదాను ముందేసుకోవడం ఇవన్నీ చాలా కీలకంగా మారాయి. చంద్రబాబు గత 5 ఏళ్లుగా ఇప్పుడు గెలిచిన తర్వాత ఓ మాట అంటున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ లాంటి ప్రభుత్వాన్ని అసలు చూడలేదని పదే పదే చెబుతూ వస్తున్నారు. అంటే వ్యవస్థలు ఎంతగా ధ్వంసమయ్యాయో వివరిస్తున్నారు. వాటిని సెట్ చేయడం అంటే చాలా సవాళ్లతో కూడుకున్నదని అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను సెట్ చేస్తూ ఓవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడం, నష్టపోయిన ఏపీని పైకి తీసుకురావడం, ఇవన్నీ ఛాలెంజెస్ ముందున్నాయి. గతంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, ప్రభుత్వం నడపడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ చాలా వరకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను మళ్లీ రీసెట్ చేయడమే చాలా పెద్ద టాస్క్. విధ్వంసమైన వ్యవస్థలను సెట్ చేయాలి, కుప్పకూలిన ఎకానమీని పైకి తీసుకురావాలంటున్నారు చంద్రబాబు. ఇక అప్పులైతే ఎన్ని చేశారో లోతుకెళ్తేనే తెలుస్తాయంటున్నారు. కార్పొరేషన్ల పేరుతో రకరకాల పనుల పేరు చెప్పి అప్పులు తెచ్చి సంబంధం లేని పనులకు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం ఓవరాల్ గా 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. మొత్తం ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు. ఎక్కడెక్కడ చేశారో, ఏమేం చేశారో తెలియదు. ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద, ఒక శాండ్ కావచ్చు, మినరల్ వెల్త్ కావచ్చు, లేకపోతే ఏదంటే అది, ఇంకా మాకు అడ్డే లేదు, ఏమైనా చేయగలుగుతాం, ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందుకు పోయారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఏకపక్షంగా టీడీపీకి పట్టం కట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. దారుణమైన స్థితిలోకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ను మళ్లీ గాడిన పెట్టేది చంద్రబాబే అని బలంగా నమ్మారు. అదే సమయంలో బాబు ట్రాక్ రికార్డ్ కూడా అలాగే ఉంది. చాలా సందర్భాల్లో గతంలో పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకున్న చరిత్ర ఉంది. తీవ్ర ఒత్తిడిలోనే ఎవరి సామర్థ్యం ఏమిటో తెలుస్తుందంటారు. సో చంద్రబాబు గతంలో చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా ఏపీ పునర్నిర్మాణాన్ని వేగంగా చేయగలరన్న నమ్మకంలో నేతలు, ప్రజలు ఉన్నారు. దేశ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లీడర్ నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు, విజన్ ఉన్న నేత. గతంలో విజన్ 2020తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఏ రంగాలు పురోగమిస్తాయో తెలిసిన లీడర్. ఐటీని హైదరాబాద్కు విస్తరింపజేయడంలో చాలా మంది సాఫ్ట్వేర్ రంగం వైపు నడవడానికి చంద్రబాబు వేసిన బాటలే చాలా ఉపయోగపడ్డాయి.
ఇవే కాదు, సంక్షోభాలు వచ్చిన ప్రతి సందర్భంలో కొత్త అవకాశాలను సృష్టించగలిగారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే అనుభవం ఏపీకి కావాలనుకున్నారు జనం. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లే చంద్రబాబు సీఎం కావాలని సంకల్పించుకొని వార్ వన్ సైడ్ చేసేశారు. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజాపాలన అందించడంలో విఫలమైందని జనం గుర్తించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్ష కట్టడంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను వాడుకున్నారన్న ఆరోపణను టీడీపీ నేతలు చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ తీరుతో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఇబ్బంది పడ్డాయని, నిర్వీర్యమయ్యాయన్నారు చంద్రబాబు. ఎవరెన్ని చేసినా ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్న ఉద్దేశంతోనే పనిచేశానన్నారు. రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగమని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్నీ చూసాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్ళీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. వైసీపీ అరాచకాలతో తీవ్రస్థాయిలో మనస్తాపానికి గురైన చంద్రబాబు ఓ దశలో తాను మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశారు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. మరి ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరిందే. సీఎంగానే అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేసిన సమయంలో ఎంతో మంది అవహేళన కూడా చేశారు. బాబు మళ్లీ సీఎం అయ్యేది లేదు, పోయేది లేదంటూ మాట్లాడారు. కానీ వాటిని టీడీపీ అధినేత పట్టించుకోలేదు. ప్రజలనే నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. బాబుపై విశ్వాసముంచిన ప్రజలు భారీ మెజారిటీతో తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇదిప్పుడు చంద్రబాబుపై చాలా బాధ్యతనే ఉంచింది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని వైసీపీ నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రయత్నించినప్పుడల్లా అవరోధాలు సృష్టించారు. తమకు మెజారిటీ ఉందన్న ఉద్దేశంతో అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించారు. సీఎం స్థాయిలో జగన్ ప్రతిపక్ష నేతకు తగిన గౌరవం ఇవ్వలేదు. ఎన్ని జరిగినా ఏపీ జనం కోసమే భరించారు. ఇప్పుడు గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్ల పరిష్కార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. పాలన ఎలా చెయ్యొద్దో జగన్ హయమే పెద్ద కేస్ స్టడీ అని చంద్రబాబు చెబుతున్నారంటే ఏపీలో పరిస్థితులు ఎక్కడిదాకా వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. పాలకుడనేవారు ఏ విధంగా ఉండకూడదో, ఎలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదో జగన్ హిస్టరీ ఒక కేస్ స్టడీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో మనం చూస్తే చాలామంది పాలకులంటే ఎట్టుండాలో పనిచేశారు. పాలకుడు అంటే ఎట్ట ఉండకూడదో పనిచేసి దాన్ని ప్రపంచానికి ఒక కేస్ స్టడీ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. చాలామంది ఓడిపోయారు, కానీ ఓడిపోవడం వద్దు, ఇక నువ్వే వద్దని ఓటేయడం డిఫరెంట్. అదే జరిగింది ఈరోజు. దీన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం చాలా విషయాలు మీకు చెప్పాలి, అవన్నీ వస్తాయి, మాట్లాడుకుందాం. నేను దాని గురించి కాదు, వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థ గురించి. మొత్తంగా తొలి రోజు నుంచే సవాళ్ల స్వాగతం చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురు కాబోతుంది. అదే సమయంలో వాటిని ఎదుర్కొనేందుకు కూడా మానసికంగా బాబు సిద్ధమయ్యారు. For more videos like this, subscribe Big TV channel.